హాయ్ ఎవ్రీవన్. సో, ఈరోజు యాక్చువల్లీ ఇంటర్ఫేసెస్ గురించి చూద్దాం. యాక్చువల్లీ ఇది కోర్ జావాలో పార్ట్ లైక్ ఊప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు చేయాల్సింది. అండ్ ఈ ప్లేలిస్ట్ ఏంటంటే టు గెట్ స్టార్టెడ్ విత్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. కాకపోతే ఏంటంటే, మనం ఇక్కడ ఆల్రెడీ కలెక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చాలా సార్లు ఇంటర్ఫేసెస్, క్లాసెస్ అనే వర్డ్స్ మనం వింటా ఉంటాం. రైట్? సో, ఈ కలెక్షన్స్ పర్స్పెక్టివ్‌లో అసలు ఈ ఈ ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ ఏంటి అనేది బేసిక్‌గా చూద్దాం. ఓకే. అండ్ స్టాక్ ఆల్రెడీ డిస్కస్ చేసిన తర్వాత ఈ వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. అండ్ ఆఫ్టర్ దిస్ క్యూస్ అండ్ డబుల్ ఎండెడ్ క్యూస్ కూడా వస్తాయి. అప్పుడు కూడా ఈ కాన్సెప్ట్‌నే మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో, మీకు కరెక్ట్ క్లారిటీ ఉండాలంటే ఇది ఇక్కడే పెట్టాలి ఈ వీడియో అని చెప్పి నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. ఓకే. సో, ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ఈజియర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ మీకు కోర్ జావా ముందే బాగా వచ్చుంటే ఇది ఆల్రెడీ తెలిసుంటది. బట్ సమ్‌వన్ హూ ఈజ్ నాట్ వెరీ యూజ్డ్ టు కోర్ జావా. సో, వెరీ సింపుల్‌గా ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. రైట్? సో, ఐఏఐబి ఇవి ఇంటర్ఫేసెస్ అనుకోండి. రైట్? సో, ఇంటర్ఫేసెస్ అంటే ఏంటంటే దే జస్ట్ డిక్లేర్ మెథడ్స్. బట్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఉండదనమాట. రైట్? సో, ఐ విల్ నాట్ రైట్ ఏ ఇంటర్ఫేస్ డౌన్. జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. ఓకే. కోర్ జావా ప్లేలిస్ట్ చూసినప్పుడు మనం క్లియర్‌గా అన్నీ డీప్ డైవ్ చేస్తూ నేర్చుకుందాం. బట్ ఫర్ నౌ లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. రైట్? సో, ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే కొన్ని మెథడ్స్‌ని డిక్లేర్ చేస్తుంది. రైట్? లెట్స్ సే M1, M2 అనే మెథడ్ ఈ ఇంటర్ఫేస్ డిక్లేర్ చేస్తుంది అనుకుందాం. రైట్? ఈ ఐబీ అనే ఇంటర్ఫేస్ లెట్స్ సే M3 అనే మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేసింది అనుకుందాం. అండ్ ఈ క్లాసెస్ వెన్ యూ సే క్లాసెస్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇంటర్ఫేస్ దాని మీనింగ్ ఏంటంటే ఇంటర్ఫేస్ అనేది బేసికలీ ఒక రీయూజబుల్ ఫంక్షనాలిటీ. రైట్? సో, అదేం చేస్తదంటే ఏ క్లాస్ అయితే ఈ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళు ఖచ్చితంగా ఈ మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తది. రైట్? అలానే సో, ఐఏ ఏమంటుందంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ క్లాస్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఇక్కడ C1, C2, C3 అనేది లెట్స్ అస్యూమ్ దీస్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఐఏ. అందుకే ఇలా ఈ చార్ట్ లాగా రాశాను. రైట్? ఫ్లో డయాగ్రామ్ టైప్. సో, అలానే ఈ C2, C4, C5 అనేది ఐబీని ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు C2 రెండు సైడ్స్ ఉంది కదా! అంటే C2 ఈజ్ ఇంప్లిమెంటింగ్ బోత్ ద ఇంటర్ఫేసెస్. రైట్? సో, ఎన్ని ఇంటర్ఫేసెస్ అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. రైట్? సో, దీని మీనింగ్ ఏంటంటే ఈ క్లాసెస్ కంపల్సరీగా ఈ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమైనా న్యూ మెథడ్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ C1, C2, C3 ఖచ్చితంగా M1, M2, M1, M2, M1, M2 ఇవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయడం అంటే దెర్ విల్ బి లాజిక్ ఇన్సైడ్ ఇట్. ఇంటర్ఫేస్‌లో లాజిక్ ఉండదు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్‌గా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి చూపిస్తాను టు అవాయిడ్ ఎనీ కన్‌ఫ్యూజన్. లెట్స్ సే ఒక జావా క్లాస్ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. రైట్ క్లిక్ చేసి జావా క్లాస్ సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్ ఇస్తది. ఇంటర్ఫేస్ కావాలా? క్లాస్ కావాలా అని. లెట్స్ సే ఇంటర్ఫేసెస్ ప్రాక్టీస్ అనే ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాను. రైట్? సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఐ విల్ డిఫైన్ ద మెథడ్ పబ్లిక్ వాయిడ్ లైక్ లెట్స్ సే గెట్ పెనాల్టీ. రైట్? ఓకే. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ అస్యూమ్ దిస్ ఈజ్ అ బ్యాంకింగ్ వెబ్సైట్ అండ్ బ్యాంకింగ్‌లో ఒక లోన్ అనే ఫంక్షనాలిటీ, లోన్ అనే ఇంటర్ఫేస్‌ని క్రియేట్ చేసుకుందాం. రైట్? సో, అక్కడ అది ఉంది అంటే ఇక్కడ కూడా నేమ్ కూడా అదే చేసి ఉండాలి. రైట్? క్లాస్ లాగానే. క్లాస్ ఎట్లా అయితే మన క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ మ్యాచ్ అవ్వాలో అట్లానే ఇక్కడ కూడా నేమ్ ఆఫ్ ఇంటర్ఫేస్ అండ్ ఫైల్ నేమ్ మ్యాచ్ అవ్వాలి. అండ్ క్లాసెస్‌లో కూడా నేమ్ వేరేవి కూడా ఉండొచ్చు. అది వేరే కాన్సెప్ట్ కోర్ జావాలో చూస్తాం. బట్ ఫర్ నౌ అండర్‌స్టాండ్ దిస్. ఓకే. సో, లెట్స్ సే ఇందులో నేను ఓన్లీ ఈ మెథడ్‌ని డిక్లేర్ చేశాను. లెట్స్ సే నాకు 2 క్లాసెస్ ఉన్నాయనుకోండి. లైక్ లోన్‌లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉండొచ్చు. రైట్? లైక్ హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్. రైట్? సో, ఈ 3 క్లాసెస్ ఈ లోన్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తే అవి ఖచ్చితంగా ఈ గెట్ పెనాల్టీ అనే
మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ దీనివల్ల యూజ్ ఏంటి, ఒక్కొక్క లోన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పెనాల్టీ ఉండొచ్చు, లాజిక్ వేరేగా ఉండొచ్చు, బిజినెస్ లాజిక్, రైట్? సో దిస్ లోన్ ఇంటర్ఫేస్ ఈజ్ ఇంపోజింగ్ to all these classes who are implementing loan to implement these methods basically, correct? So that's about it. Interface lo manaku method logic undadu, just classes ఏమైనా ఎక్స్టెండ్ ఇంప్లిమెంట్ చేస్తేనే అది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ క్రియేట్ వన్ క్లాస్, ఈజీగా ఉంటుంది, హోమ్ లోన్, రైట్? సో వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఇంప్లిమెంట్ లోన్. Sorry, implements loan, right? So ikkada meeku error chusara, because this is implementing loan, ikkada meeku em chupistundi, must be either declared abstract or implement abstract method get penalty. So abstract ane term ni ippudu prasthaniki marchipodam, right? We are focusing on just understanding the concept so that we can proceed with data structures algorithms, right? Core Java lo manam chaala detail ga iyanni chuddam. సో ఇంప్లిమెంట్ మెథడ్స్ కొట్టంగానే ఇక్కడ ఆ లోన్ అనే ఇంటర్ఫేస్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. ఇట్ జస్ట్ క్రియేట్స్ ఏ స్కెలిటన్ ఫర్ అస్. ఓకే, సో ఇందులో ఏమొద్దు, జస్ట్ సింపుల్గా గెటింగ్ హోమ్ లోన్ పెనాల్టీ, రైట్? సో ఇలా డిక్లేర్ చేస్తాం అనమాట. సో ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ ఇంటర్ఫేసెస్, ఇట్ విల్ జస్ట్ డిఫైన్ ద మెథడ్స్, రైట్? డిక్లేర్ చేస్తుంది. అండ్ ఏవైతే క్లాసెస్ అవి ఇంప్లిమెంట్ ఆ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుందో అది ఖచ్చితంగా ఇవి ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఇంప్లిమెంటేషన్, రైట్? దిస్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. అలానే ఇక్కడ ఒక హోమ్ లోన్ అనే ఒకటే పెట్టాను, బట్ యూనో రియల్ టైంలో చాలా ఉండొచ్చు, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, బట్ మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో దట్స్ అబౌట్ హౌ యూ కెన్ ఇంప్లిమెంట్ ఏ ఇంటర్ఫేస్, రైట్? అండ్ ఇక్కడ ఐబీ అనే ఇంటర్ఫేస్ ఏమో M3ని డిక్లేర్ చేసింది. సో ఈ అన్ని క్లాసెస్ కూడా M3ని ఇంప్లిమెంట్ చేయాలి. సో C1, C2 ఆల్రెడీ IA నుండి M1, M2 ఇంప్లిమెంట్ చేసింది. సో M3 కూడా ఇంప్లిమెంట్ చేయాలి, రైట్? M3 కూడా ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే C2 ఈజ్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ IB హియర్. మేక్ సెన్స్, రైట్? సో ఐ మీన్ ఈ రెండు ఒకటే, ఇది ఇక్కడున్న C2, ఇది ఒకటే. సో టు అవాయిడ్ కన్ఫ్యూజన్, let me put M1, M2, M3. ఓకే, అలా C4 అలానే M3ని ఇంప్లిమెంట్ చేయాలి, C5 M3ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కావాలంటే ఇంకేమైనా కొత్త మెథడ్స్ కూడా ఇవి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ C2 అపార్ట్ ఫ్రమ్ M1, M2, M3 M4 అనే మెథడ్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, C3 M5 అనే మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ ఇంటర్ఫేస్ డిఫైన్ చేసినవి మాత్రం ఖచ్చితంగా చేయాలి, రైట్? సో ఇప్పుడు అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, నౌ సో ఒక కాన్సెప్ట్ కోర్ జావాలో ఏంటంటే ఈ ఈ ఈ ఈ చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి చూసారా, ఐ మీన్ విచ్ ఎవర్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇంటర్ఫేస్, ఇవి ఇంటర్ఫేస్ వేరియబుల్తో రిఫర్ చేయొచ్చు. దట్ మీన్స్ నేను ఒకవేళ C3 అనే క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకోండి, జనరల్లీ నేనేం చేస్తాను, C3 let's say obj_c3 is equal to ఇలా న్యూ C3 ఆఫ్, ఇలా కదా మనం జనరల్గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేది, ఫస్ట్ నుండి చేస్తున్నది. బట్ ఏం చేయొచ్చు అంటే ఇంటర్ఫేస్ యూస్ చేసి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ IA let's say obj_ia is equal to న్యూ C3 ఆఫ్, ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు, రైట్? ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు. అండ్ ఇలా డిక్లేర్ చేస్తే ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ C3 ఇది యూజ్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, లెట్స్ టేక్ దిస్ వన్ ఫస్ట్. ఓకే, సో IA is equal to object IA_C3. Okay, let me make it simple. Let me use, ఇది కొంచెం పేషెంట్గా వినండి. సో లెట్స్ సే obj1 obj2 అనుకుందాం. ఓకే, సో ఈ రెండు రిఫర్ చేస్తుంది ఏంటి, C3 అనే ఆబ్జెక్టే, సారీ C2, ఐ మీన్ టు సే హియర్ C2.
ఐఎమ్ సారీ అబౌట్ ఇట్, C2, రైట్, C2 అనే ఆబ్జెక్టే. ఓకే, సో జనరలీ మనం ఏంటంటే C2 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే మన అజంప్షన్ ఏంటంటే ఆ ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి C2లో అన్ని మెథడ్స్ని యాక్సెస్ చేయొచ్చు అని కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ మెథడ్స్ యూజింగ్ లెట్స్ సే ఇది అనుకుందాం, IA ఇంటర్ఫేస్ డిక్లేర్ చేసిన OBJ ఆబ్జెక్ట్ని ఫస్ట్ తీసుకుందాం. సో యూ విల్ డిఫైన్ సంథింగ్ లైక్ OBJ2 డాట్, ఐ మీన్ మెథడ్స్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారు, M1 ఆఫ్, రైట్, అలానే OBJ2 డాట్ M2 ఆఫ్, రైట్. ఆర్ మీరు ఇంకా యూనో వేరే క్లాసెస్ వేరే ఫంక్షన్స్ ఆఫ్ M2ని కూడా కాల్ చేయాలనుకోండి, M2 డాట్ OBJ2 డాట్ లెట్స్ సే M4 డాట్, రైట్. ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్, రైట్. ఓకే, సో లెట్స్ సీ దిస్ వన్ ఫస్ట్, OBJ2 డాట్ M1. బేసికల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే యూనో ఈ న్యూ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది రన్ టైంలో జరుగుతుంది, రైట్. సో మనకి కంపైలర్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే యూనో కంపైలర్ ఈ రిఫరెన్స్ మాత్రమే చూడగలదు. సో యు ఆర్ డిక్లేరింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ OBJ2 ఆఫ్ టైప్ IA మాత్రమే చూడగలదు. ఇట్ డజంట్ నో యూనో ఈ ఆబ్జెక్ట్ యూనో రన్ టైంలో క్రియేట్ అవుతుంది కాబట్టి ఇట్ డజంట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ అబౌట్ దట్ ఆబ్జెక్ట్. సో వెన్ యూ ఈ IA అనే దాంతో రిఫర్ చేస్తున్నాం కాబట్టి బేసికలీ IA ఇంటర్ఫేస్లో డిఫైన్ చేసిన మెథడ్స్ M1 ఆఫ్, M2 ఆఫ్, ఈ 2 మెథడ్స్ను మాత్రమే కంపైలర్ యూనో కరెక్ట్గా డిక్లేర్ చేసామనుకుంటుంది. సో కంపైలర్ విల్ సే దిస్ ఇస్ రైట్. M2 is also defined in IA, so this is also okay. And M4 అనేది IA అనే ఇంటర్ఫేస్లో లేదు. సో కంపైలర్కి M4 అనే మెథడ్ కనపడదు, ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ అనేది మీరు చూస్తే IAతో రిఫర్ చేసాం. సో కంపైలర్కి ఏమో M4 కనిపించట్లేదు. సో కంపైలేషన్ ఎర్రర్ ఇక్కడ జరుగుతుంది, రైట్, కంపైలేషన్ ఎర్రర్ జరుగుతుంది. ఓకే, అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సో ఓకే ఇది ఓకే కంపైలేషన్ ఎర్రర్, సో ఇది యూజ్ చేయకూడదని అర్థమైంది కదా. సో యూ కెన్ ఓన్లీ మన ఇంటర్ఫేస్తో రిఫర్ చేస్తే ఓన్లీ ఆ ఇంటర్ఫేస్లో డిఫైన్ చేసిన మెథడ్స్నే కాల్ చేయగలం ఆ రిఫరెన్స్తో. ఓకే, సో ఇది కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, OBJ2 డాట్ M1 ఆఫ్ కాల్ చేసినప్పుడు యూనో కంపైలేషన్ పాస్ అయిపోయింది, లెట్స్ ఇగ్నోర్ దిస్. సో ఇది ఎర్రర్ కాబట్టి తీసేద్దాం. ఓకే, ఇది లేదనుకుందాం, కంపైలేషన్ పాస్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. రన్ చేసినప్పుడు ఏమైందంటే సో అప్పుడు రన్ టైంలో మనకి C2 ఆఫ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో ఇది ఈ OBJ2 అనేది ఏం రిఫర్ చేస్తుంది, C2 ఆఫ్, C2 అనే ఆబ్జెక్ట్ ఒకటి మెమరీలో క్రియేట్ అయింది, ఈ OBJ2 అనేది దీన్ని రిఫర్ చేస్తుంది. నౌ ఇప్పుడు రన్ టైమ్ ఇంజన్కి ఇట్ హ్యాస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ C2, రైట్. సో ఇప్పుడు C2లో సో ఇప్పుడు OBJ2 అనగానే అది C2ని రిఫర్ చేస్తుంది కాబట్టి వెన్ యూ కాల్ M1 ఆఫ్, C2లో ఉన్న M1 ఇంప్లిమెంటేషన్ని కాల్ చేస్తుంది, రైట్. సో కంపైలేషన్ టైంలో ఓన్లీ ఇంటర్ఫేస్లో ఏమైతే డిఫైన్ చేసామో అది మాత్రమే చూడగలదు, అందులో ఇంప్లిమెంటేషన్ ఉండదు, జస్ట్ మెథడ్ డిక్లరేషన్ ఉంటుంది. బట్ కంపైలేషన్ విల్ సే ఓకే యువర్ కోడ్ ఈస్ కరెక్ట్. రన్ టైంలో మాత్రమే ఏ ఆబ్జెక్ట్ని అయితే ఇది ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ రిఫర్ చేస్తుందో దానికి సంబంధించిన మెథడ్ని ఇన్వోక్ చేస్తుంది. సో ఈ OBJ2 డాట్ M1 ఆఫ్ అనేది ఏమి కాల్ చేస్తుంది, ఈ మెథడ్ని కాల్ చేస్తుంది, రైట్. ఇక్కడ C1లోనూ ఒక M1 మెథడ్ ఉంది, C3లోనే M1 మెథడ్ ఉంది, రైట్. దేనికి దానికి ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి, కరెక్ట్. ఇది మాత్రమే డిక్లరేషన్స్, ఇందులో అన్ని ఇంప్లిమెంటేషన్స్. దట్ మీన్స్ ప్రతి దాంట్లో లాజిక్ ఉంటుంది. ఈ M1 లాజిక్ ఒకటే ఉంటుందని చెప్పలేం, డిఫరెంట్ లాజిక్స్ ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేమ్ మెథడ్ ఉండొచ్చు, రైట్. సో దీన్నే ఈ కాన్సెప్ట్ని రన్ టైంలో ఏ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో దాన్ని బట్టి మెథడ్ ఇన్వోక్ చేయడాన్నే ఒక టర్మ్ కూడా ఉంటుంది, చాలాసార్లు వినే ఉంటారు, డైనమిక్ మెథడ్ డిస్పాచ్. సో ఇది వినంగానే ఏంటో అనుకుంటాం, ఇట్స్ ఎ వెరీ సింపుల్ కాన్సెప్ట్, రైట్. దీన్నే రన్ టైం పాలిమార్ఫిజం కూడా అంటాం జావాలో, రన్ టైం
పాలిమార్ఫిజం. ఓకే, సో ఈ రెండింటి కాన్సెప్ట్ ఒకటే. వెన్ యు ఆర్ ఇక్కడ ఇంటర్ఫేస్ని యూస్ చేస్తున్నాం, బట్ అలానే యాక్చువల్లీ ఇదే కాన్సెప్ట్ని పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఉన్నప్పుడు కూడా అంతే. చైల్డ్ ఆబ్జెక్ట్ని పేరెంట్ రిఫరెన్స్ యూస్ చేసి కాల్ చేయొచ్చు, అండ్ ఏ మెథడ్ని ఇన్వోక్ చేయాలన్నది అది రన్ టైంలో అర్థం చేసుకుంటుంది అనమాట. రైట్, ఏ క్లాస్కి సంబంధించిన మెథడ్ని కాల్ చేయాలి అన్నదాన్ని రన్ టైంలో అర్థం చేసుకుంటుంది. కరెక్ట్. ఓకే, సో నా ఇక్కడ మనకి ఇంటర్ఫేసెస్, క్లాసెస్, ఇంటర్ఫేసెస్ ఈ రిఫర్ చేయటం ఇది అర్థమైంది కాబట్టి, ఓకే ఇంకొకటి కూడా చూద్దాం. లెట్స్ సే ఇక్కడ C2 ఉంది, C2 obj1 ఆఫ్ న్యూ C2. ఇప్పుడు C2 అనే ఆబ్జెక్ట్ కాబట్టి కంపైలర్ obj1.m4 పెట్టినా కానీ కంపైలర్ విల్ సే ఇట్స్ రైట్, ఎందుకంటే కంపైలర్ హ్యాస్ సీన్ C2 object1 యాజ్ C2 రిఫరెన్స్. సో ఈ C2 అనే క్లాస్లో M1, M2, M3, M4 4 ఉన్నాయి. సో దిస్ విల్ నాట్ త్రో ఎనీ కంపైలేషన్ ఎర్రర్ ఇఫ్ ఐ యూజ్ obj1.m4, రైట్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ ఇది వెరీ ట్రివియల్, లైక్ C2తో డిక్లేర్ చేస్తే ఆబ్వియస్లీ మనకి ఈజీగానే అర్థమైద్ది. కాకపోతే IA ఇంటర్ఫేస్ రిఫరెన్స్తో మనం రిఫర్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇలా డౌట్స్ వస్తాయి, రైట్. సో ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, నా ఈ కాన్సెప్ట్ని మనం అసలు ఈ లిస్ట్ ఇంటర్ఫేస్లో ఎలా యూజ్ చేస్తున్నాం అనేది చూద్దాం. ఓకే, సో లిస్ట్లో చాలా మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్, ఓకే, అలానే రిమూవ్, ఇంకా చాలా యాడ్ ఆల్, రిమూవ్ ఆల్, అలా చాలా ఉన్నాయి. ఓకే, సో దీన్ని బట్టి ఏంటి, ఈ యారే లిస్ట్, లింక్ లిస్ట్ అన్నీ కూడా నేను ఏ ఆఫ్ ఆర్ ఆఫ్ అని రాస్తాను సింపుల్గా. ఏ ఆఫ్ ఆర్ ఆఫ్, ఏ ఆఫ్ ఆర్ ఆఫ్, ఏ ఆఫ్ ఆర్ ఆఫ్, రైట్. ఇవి కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి, రైట్. ఇవి కాకుండా వీటికి సపరేట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. అండ్ సో లింక్ లిస్ట్, యారే లిస్ట్ డిఫరెన్స్ చూసినప్పుడు మనం చూద్దాం. బట్ ఈ యాడ్ అనే మెథడ్ ఇంప్లిమెంటేషన్ కూడా ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, రైట్. ద వే ద సేమ్ మెథడ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై డిఫరెంట్ క్లాసెస్ కెన్ బి డిఫరెంట్, రైట్. సో ఇక్కడేంటి, స్టాక్లో మనం చూసాం, యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పుష్ అండ్ పాప్, కరెక్ట్. స్టాక్ అనగానే మనకు ఆపరేషన్స్ రెండే చేయాలి. జనరలీ ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు స్టాక్ యూజ్ చేయాలని ఎప్పుడు అనుకుంటారు, వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ ఆపరేషన్స్ పుష్ అండ్ పాప్, కరెక్ట్. సో ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక చూసిన కాన్సెప్ట్తో చూస్తే స్టాక్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే టూ టైప్స్లో చేయొచ్చు. లెట్స్ సే స్టాక్ stack of, let's say, integer s1 is equal to new stack of, right, or else list. ఇందాక చూసినదే కదా, మనం ఇంటర్ఫేస్ రిఫరెన్స్ కూడా రిఫర్ చేయొచ్చు, is equal to new stack of, కరెక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే పుష్ అండ్ పాప్ అనే మెథడ్స్ లిస్ట్ ఇంటర్ఫేస్లో డిఫైన్ చేసలేవు. బట్ స్టాక్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద మెథడ్స్ ఇట్ హ్యాస్ ఇన్ లిస్ట్ ఇంకా కొన్ని మెథడ్స్ని డిఫైన్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది. అదే పుష్, పాప్, రైట్. ఓకే, ఇంకా చాలా ఉండొచ్చు, రైట్. అలానే ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా యాడ్ అండ్ రిమూవ్ తీసుకున్నాను, బట్ ఇంకా చాలా ఉండొచ్చు, కరెక్ట్. సో ఓకే, యాక్చువల్లీ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపులే తీసుకుందాం. లెట్స్ గో టు స్టాక్ ప్రాక్టీస్. ఇది రిమూవ్ చేస్తాను. సో ఇందాక చూసిన ఎగ్జాంపులే. లెట్స్ సే ఇంటీజర్ s1 is equal to new stack of. ఓకే, ఇంకొకటి స్టాక్ క్లాస్ యూజ్ చేసి న్యూ స్టాక్ ఆఫ్, రైట్. ఓకే, సో ఇప్పుడు s2 డాట్ మనకి పుష్ అండ్ పాప్ అనే మెథడ్స్ ఉన్నాయి కదా, లైక్ పుష్ ఆఫ్ ఎలిమెంట్ 10
అలానే s2 డాట్ పాప్, రైట్, అలానే s2 డాట్ పీక్, రైట్. ఈ మెథడ్స్ ఉన్నాయి. ఇది కంపైలేషన్ ఎర్రర్ మనకి ఎందుకు రావట్లేదంటే ఇది s2 అనే ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ స్టాక్ అండ్ స్టాక్లో ఈ పుష్ పాప్ పీక్ అనే మెథడ్స్ ఉన్నాయి కాబట్టి కంపైలేషన్ ఎర్రర్ రావట్లేదు. అదే s2తో యూజ్ చేద్దాం, s1 యూజ్ చేద్దాం. s1 అనేది రిఫరెన్స్ ఏంటి, లిస్ట్ అనే ఇంటర్ఫేస్ని రిఫర్ చేస్తుంది. లైక్ ఇట్స్ ఎ రిఫరెన్స్ ఆఫ్ టైప్ లిస్ట్, కరెక్ట్. సో s1 డాట్ పుష్, అరే మెథడ్ కనిపించట్లేదు చూసారా, s1 డాట్ పాప్ కనిపించట్లేదు, రైట్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. అందుకనే ఈ స్టాక్ అనే స్టాక్ అనే ఫంక్షనాలిటీ మనం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం, జనరల్లీ ఒక ప్రాబ్లం ఇవ్వగానే పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, ఈ ఆపరేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే we use stack, right. And stack లో 2 మేజర్ ఆపరేషన్స్ పుష్ అండ్ పాప్, కరెక్ట్. సో అందుకనే ఈ స్టాక్ యూజ్ చేయాలంటే కంపల్సరీ మనం ఈ స్టాక్ అనే డిక్లేర్ చేసి యూజ్ చేయాలి ఈ ఆపరేషన్స్. అండ్ ఇంకొక డిఫరెన్స్, రైట్, లెట్ మీ గో బ్యాక్ హియర్ అండ్ ఇది రిమూవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు యారే లిస్ట్లో కూడా మనం ఓకే బేసికలీ ఏంటంటే ఈ లిస్ట్ అనే ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలన్నా కదా, లైక్ ఇది యారే లిస్ట్ కూడా యాడ్ రిమూవ్ ఇంప్లిమెంట్ చేయాలి, లింక్ లిస్ట్ కూడా యాడ్ రిమూవ్ ఇంప్లిమెంట్ చేయాలి, వెక్టర్ కూడా యాడ్ రిమూవ్ ఇంప్లిమెంట్ చేయాలి, స్టాక్ కూడా చేయాలి, రైట్. అండ్ ఇదే డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయక్కర్లేదు, ఇది వేరే పేరెంట్ క్లాస్ నుండి ఎక్స్టెండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ క్లాస్ యారే లిస్ట్ని ఎక్స్టెండ్ చేసుకుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఈ మెథడ్స్ దానికి కూడా ఉంటాయి, రైట్. అది అగైన్ కోర్ జావా కాన్సెప్ట్. ఓకే, ఇది బేసిక్స్ ఆఫ్ కోర్ జావా, లైక్ చైల్డ్ క్లాసెస్, పేరెంట్ క్లాసెస్, ఎక్స్టెండింగ్ క్లాస్, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్. సో ఇది కొంచెం రిఫర్ చేయండి తెలియకపోతే, ఓకే, రైట్. సో ఇన్ ఎనీ వే అది ఎక్స్టెండ్ చేసిన ఈ సేమ్ మెథడ్సే ఇక్కడ కూడా ఉన్నట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది యారే లిస్ట్ని ఎక్స్టెండ్ చేసుకుంది అనుకుందాం, లైక్ దట్ మీన్స్ యారే లిస్ట్ స్టాక్కి పేరెంట్ క్లాస్ అనుకుందాం. సో ఈ యారే లిస్ట్లో ఉన్న క్లాసెస్నే ఈ మెథడ్స్ డైరెక్ట్గా స్టాక్లో కూడా వచ్చేస్తాయి, రైట్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఇంప్లిమెంట్ ఇన్సైడ్, దే ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ క్లాస్, రైట్. సో యాక్చువల్లీ ఏంటంటే స్టాక్ ఎక్స్టెండ్స్ వెక్టర్ అనమాట, రైట్. ఇట్ ఎక్స్టెండ్స్ వెక్టర్. బట్ ఏంటంటే వెక్టర్ అనేది జనరల్లీ మనం ఎక్కడ యూజ్ చేయం, ఏ ప్రాబ్లంకైనా మనం జనరల్లీ యారే లిస్ట్ యూజ్ చేస్తాం, లేకపోతే లింక్ లిస్ట్ యూజ్ చేస్తాం, కొన్నిసార్లు స్టాక్ యూజ్ చేస్తాం, రైట్. సో వెక్టర్ని జనరల్లీ యూజ్ చేయం, బట్ వెక్టర్లో ఉన్న యాడ్, రిమూవ్ అండ్ ఆల్ ద అదర్ మెథడ్స్ని స్టాక్ యూజ్ చేసుకుంటుంది బికాజ్ ఇట్ ఎక్స్టెండ్స్ వెక్టర్ కాబట్టి. సో ఫర్ సింప్లిసిటీ జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కోసం వెక్టర్ యారే లిస్ట్లో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి ఆపరేషన్స్, రైట్. అపార్ట్ ఫ్రమ్ వెరీ ఫ్యూ విచ్ వీ డోంట్ యూజ్ మేజర్లీ, అండ్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి అనుకుందాం యారే లిస్ట్ అండ్ వెక్టర్. సో ఫర్ సింప్లిసిటీ లెట్స్ సే యారే లిస్ట్ ఈజ్ ఎక్స్టెండింగ్ స్టాక్. సో వెక్టర్ అనేది అసలు తీసేద్దాం లేదనుకుందాం, లెట్స్ అజ్యూమ్, ఓకే. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే యారే లిస్ట్ అనేది ఇట్స్ ఏ డైనమికలీ ఎక్స్పాండబుల్ ఎరే కదా, లైక్ డైనమిక్ ఎరే అనుకోవచ్చా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. న్యూ ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే యారే లిస్ట్లో ఏంటి, ఆర్డర్ ఆఫ్ 1 టైమే కదా, ఆర్డర్ ఆఫ్ 1, కరెక్ట్, న్యూ ఎలిమెంట్. సో ఇట్ జస్ట్ క్రియేట్స్ వన్ మోర్ extra memory space and adds the element in the end contiguously, correct. So this is the concept. And remove చేయాలనుకోండి, లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలన్నా కానీ సింపుల్, ఆర్డర్ ఆఫ్ 1. ఈ లాస్ట్ ఎలిమెంట్ని సింపుల్గా it deallocates the memory from this last location, రైట్. ఆటోమేటిక్గా 40 వెళ్ళిపోతుంది, ఈ కాన్స్టెంట్ ఆర్డర్ ఆఫ్ 1 ఆపరేషనే అవుతుంది ఇది కూడా, రైట్. సో ఐ మీన్ ఈ యారే లిస్ట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసినప్పుడు ఇది చాలా డెప్త్లో చూసాం, ఒక్కసారి రిఫర్ చేయండి, ఓకే. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే స్టాక్లో జరిగేది ఇదే కదా, కొత్త ఎలిమెంట్ ఉంటే ఇక్కడ పుష్ చేస్తున్నాం, లైక్ 50 అనే కొత్త ఎలిమెంట్ ఉంటే పుష్ చేస్తున్నాం, పాప్ చేయాలన్నా లాస్ట్ ఎలిమెంట్ని పాప్ చేస్తున్నాం. సో అది కూడా ఆర్డర్ ఆఫ్ 1. సో పుష్, సో యాక్చువల్లీ స్టాక్ అనే
క్లాస్ ఆర్ డేటా స్ట్రక్చర్ అని ఎందుకు డిఫరెంట్‌గా క్రియేట్ చేసుకున్నామంటే అలానే ఏ డేటా స్ట్రక్చర్‌కైనా రెస్పెక్టివ్ క్లాస్‌లో ఒక స్పెసిఫిక్ మెథడ్ ఉందంటే ఆప్టిమైజ్డ్ టైమ్‌లో ఆ ఆపరేషన్స్ చేయగలిగే కెపాసిటీ ఉంది అని క్లాస్‌కి అర్థం. దట్ మీన్స్ పుష్ అండ్ పాప్ యాక్చువల్లీ స్టాక్ వీడియోలో నేను టైమ్ కాంప్లెక్సిటీ గురించి డిస్కస్ చేయలేదు. పుష్ అండ్ పాప్ ఆర్డర్ ఆఫ్ వన్ టైమే. ఎందుకంటే ఇట్స్ జస్ట్ డైనమికల్లీ ఇంక్రీజింగ్ యారే అండ్ కొత్త ఎలిమెంట్‌ని ఈజీగా ఒక నెక్స్ట్ కంటిగ్యూయస్ మెమరీ లొకేషన్ అలొకేట్ చేసేసి కొత్త ఎలిమెంట్‌ని యాడ్ చేసేయొచ్చు. కాన్స్టెంట్ టైమ్. యూ డోంట్ నీడ్ టు మూవ్ ఆల్ ద బిఫోర్ ఎలిమెంట్స్. రైట్? మీరు ఎర్రర్ లిస్ట్‌లో చూసాం మనం. అదే ఒక ఎలిమెంట్ స్టార్టింగ్‌లో ఇన్సర్ట్ చేయాలంటే అర్రే లిస్ట్‌కి ఒక మెమరీ స్పేస్ అలొకేట్ చేసి ఈ ఉన్న n ఎలిమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయనుకోండి. ఆ n ఎలిమెంట్స్‌ని వన్ లొకేషన్ టు ద రైట్ చేసి ఇక్కడ కొత్త ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేయాలి. విచ్ టేక్స్ ఆర్డర్ ఆఫ్ n టైమ్. n ఎలిమెంట్స్ ఉంటే n టైమ్ మనం ఈ n ఎలిమెంట్స్‌ని వన్ స్టెప్ టువర్డ్స్ ద రైట్ మూవ్ చేయాలి కాబట్టి. బట్ ఇక్కడ మనం ఇది అవసరం లేదు. ఇన్సర్టింగ్ ఎట్ ద బిగినింగ్ ఇక్కడ కాన్సెప్ట్ కాదు. స్టాక్‌లో కూడా వీ హ్యావ్ we are trying to insert in the end, remove from the end. That's how push and pop works. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అరే మరి నేను అర్రే లిస్ట్‌లో కూడా యూజ్ చేసి యాడ్, రిమూవ్ చేసినా కానీ సేమ్ ఆపరేషన్స్ చేయొచ్చు కదా! బట్ నేను స్టాకే ఎందుకు యూజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు స్టాక్ కావాల్సిన ఆపరేషన్స్ పుష్, పాప్ ఉన్నాయనుకోండి. మీరు ఇవే ఆపరేషన్స్ యూజ్ చేసి మీరు కోడ్ రాస్తే రేపు ఆ కోడ్ రీడ్ చేసే వేరే డెవలపర్స్ ఇంకేమన్నా ఆన్ టాప్ ఆఫ్ దట్ డెవలప్ చేసే వాళ్ళకి ఆ కోడ్ ఈజీగా అర్థమవుతుంది. కరెక్ట్? సో మీరు యాడ్, రిమూవ్ చేస్తే మీరు అర్రే లిస్ట్ యూజ్ చేస్తున్నారా? లేకపోతే స్టాక్ యూజ్ చేస్తున్నారా? పర్పస్ మీరు స్టాక్‌కి కావాల్సిన పుష్, పాపే యూజ్ చేస్తున్నారు. బట్ అర్రే లిస్ట్ యూజ్ చేస్తున్నారు. సో అంత త్వరగా ఐడియా రాకపోవచ్చు. సో రీడబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మంచి కోడింగ్ కన్వెన్షన్ కాదు. సో దట్స్ వై దే హ్యావ్ డిఫైన్డ్ ఎ సెపరేట్ క్లాస్ కాల్డ్ స్టాక్ to support operations of push and pop methods. రైట్? సో మీరే ఆలోచించండి. ఇక్కడ నేను స్టాక్ అని క్రియేట్ చేసే ఆబ్జెక్ట్‌ని పుష్ అండ్ పాప్ చేస్తే చూడడానికి బాగుంటుందా? లేకపోతే అర్రే లిస్ట్ యూజ్ చేస్తే బాగుంటుందా? ఇన్ టర్మ్స్ ఆఫ్ రీడబిలిటీ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్ కోడింగ్ కన్వెన్షన్స్ కానీ. రైట్? సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గెటింగ్ రైట్ ఆన్సర్ బట్ ఫాలోయింగ్ రైట్ కన్వెన్షన్స్. ఎందుకంటే వెన్ యూ డెవలప్ బిగ్ అండ్ బిగ్ సిస్టమ్స్, సో యూ విల్ వర్క్ విత్ చాలామంది డెవలపర్స్ ఉంటారు. సో ఈ అన్ని కన్వెన్షన్స్ ఫాలో అయితే కానీ కోడ్ని మెయింటైన్ చేయడం కుదరదు అనమాట. దట్స్ వై మీరు ఇంటర్వ్యూలో కూడా స్టాక్ ఆపరేషన్, స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తే, స్టాక్ క్లాస్ యూజ్ చేస్తే ఇంటర్వ్యూవర్ విల్ బీ హ్యాపీ. రైట్? సో యూ ఆర్ అప్రోచింగ్ ద ప్రాబ్లమ్ కరెక్ట్లీ అండ్ నాట్ జస్ట్ అప్రోచింగ్, యూ ఆర్ ఆల్సో రైటింగ్ కోడ్ ఇన్ ఏ మోర్ అండర్స్టాండబుల్ వే. రైట్? So that's why we use stack specifically when you have push and pop operations, right? And array list, linked list use చేసినప్పుడు difference of implementations of these methods చూద్దాం. add array list ఇంప్లిమెంట్ చేసే యాడ్, లింక్ లిస్ట్ ఇంప్లిమెంట్ చేసే యాడ్ చాలా డిఫరెంట్. అది ఎందుకో తర్వాత చూద్దాం. సో స్టాక్ అనేది ఇట్ డజంట్ హ్యావ్ యాడ్ ఆర్ రిమూవ్ స్పెసిఫికల్లీ. సో ఇట్ జస్ట్ ఎక్స్టెండ్స్ వెక్టర్ క్లాస్. సో వెక్టర్ అనగానే యాజ్ ఐ సెడ్ assume it similar to array list. ఓకే, గాట్ ఇట్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంకా నెక్స్ట్ మనం క్యూస్ కానీ డీక్యూస్ చూసినప్పుడు విల్ యూజ్ దీస్ ఇంటర్ఫేసెస్ మోర్. సో అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం ఇక్కడ ఈ కాన్సెప్ట్ని చెప్తున్నాను. అండ్ క్యూస్ డిస్కస్ చేసినప్పుడు ఇంకా డిఫరెన్సెస్ చూస్తారు మీరు. ఓకే, అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.